హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం, అలాగే ఐటీ ఎలక్ట్రీషియన్ చదువుతున్న విద్యార్థులకి ట్రేడ్ థియరీ పాఠాలు చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో ప్రైమరీ సెల్ గురించి మనం చెప్పుకున్నాము. సో ప్రైమరీ సెల్ అనేది రసాయన చర్య ద్వారా వోల్టేజ్ని తయారు చేసేటువంటి ఒక పరికరంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ తర్వాత పాయింట్లో మనం డిఫెక్ట్స్ ఆఫ్ ప్రైమరీ సెల్ అని చెప్పేసి చెప్పుకుంటే కనుక ప్రైమరీ సెల్స్లో మనకి లోపాలు ఏంటి అనేది మనం చూసినట్టయితే, ఈ లోపాలు అనేవి ఏంటి అనేది చూసినట్టయితే, ఒకటి రెండు లోపాలు మనకి ప్రైమరీ సెల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి లోకల్ యాక్షన్. మొదటిది లోకల్ యాక్షన్. మరి లోకల్ యాక్షన్ అంటే ఏంటి అనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, నార్మల్లీ జింక్ కంటైన్స్ మెనీ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ ఐరన్, కాపర్ ఎక్సెట్రా. సాధారణంగా మనం ఎలక్ట్రోడ్స్లో జింక్ ప్లేట్లు వాడుతూ ఉంటాం, జింక్ రాడ్లు వాడుతుంటాము. ఈ జింక్ రాడ్ అనేది మనకి శుద్ధంగా ఉండకుండా కొన్ని మలినాలు కలిగి ఉంటుంది. దాంతోపాటు ఐరన్ ప్లస్ రాగి రెండు కలిసి ఉంటాయి. ఐరన్ ప్లస్ కాపర్ అంటే శుద్ధమైనటువంటి జింక్ రాడ్ కాకుండా దాంతోపాటుగా ఐరన్ ప్లస్ కాపర్ ఇంకా కొన్ని మలినాలు అనేవి కలిసి ఉంటాయి జింక్ రాడ్లో. When a zinc rod is used as electrode in primary cell, its circuit becomes complete even with no external load. అయితే మనం ఏదైనా ఒక సెల్లో ఈ జింక్ రాడ్ని కనుక ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతుందంటే, మనం నో లోడ్ వేసినా కూడా, అంటే నో లోడ్ అంటే లోడ్ ఏమీ లేకుండా, అంటే ఏ లోడ్ వేయకుండా, ఏ లోడ్ వేయకుండా, అంటే ఒక బల్బు కానీ ఇంకోటి కానీ ఏది మనం వాడకుండానే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యి సెల్ అనేది దానికదే డిశ్చార్జ్ అయిపోతుంది. సెల్ అనేది దానికదే డిశ్చార్జ్ అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాము, మార్కెట్లో మనం సెల్స్ కొంటాము. ఏదైనా ఒక కారణంలో మనం ప్రస్తుతం అవసరం లేదని చెప్పేసి ఇంట్లో పక్కన పడేస్తే, అది ఒక 2 నెలలకో 3 నెలల తర్వాత మనం దాన్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ దాన్ని వాడే ప్రయత్నం చేస్తున్నట్టయితే కనుక అది పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది. పాడైపోయిందని మనం జనరల్గా చెప్పుకుంటాము, బట్ అది డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, మన ఈ ప్రైమరీ సెల్స్లో జింక్ రాడ్ని కనుక ఉపయోగించినట్టయితే జింక్లో మనకి ఇంప్యూరిటీస్ ఉంటాయి. జింక్ మెటల్తో పాటు ఐరన్, రాగి కలిసి ఉంటాయి, ఇంకా కొన్ని మలినాలు ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటా నష్టము అంటే, నో లోడ్ అంటే ఏ లోడ్ వేయకుండా కూడా సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, సెల్ అనేది దానికదే డిశ్చార్జ్ అయిపోతుంది. అందువల్ల సెల్ అనేది దానికదే డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే నువ్వు ఒక సెల్ అనేది కొనుక్కొని దాన్ని వాడకుండా కొన్నాళ్ళు కనుక దాన్ని పక్కన పడేస్తే అది దానికదే డిశ్చార్జ్ అయిపోతుంది, అంటే పనికి రాకుండా పోతుంది. సో సెల్ అనేది మనం అవసరం లేకుండా కొనకూడదు. మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే మనం దాన్ని కొనాలి. So, a flow of current is set up in the zinc, copper, iron particles in such a way it causes loss of zinc. సో దానికదే ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకొని ఆ మలినాలు కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది. మనం ఈ చర్యనే మనం లోకల్ యాక్షన్ అంటాం. సో ఈ చర్యనే లోకల్ యాక్షన్ అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి లోడ్ ఏమి వేయము, కానీ ఆ సెల్ అనేది దానికైతే డిశ్చార్జ్ అయిపోతుంది. సపోజ్ ఇది ప్రైమరీ సెల్ అనుకుంటే, దీంట్లో ఈ రాడ్ అనేది జింక్ రాడ్గా వాడామనుకోండి. సపోజ్ ఒక రాడ్ జింక్గా వాడాం. ఇలా వాడితే మనం లోడ్ వేయకపోయినా సరే అది డిశ్చార్జ్ అయిపోయి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, సెల్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఈ చర్యని మనం లోకల్ యాక్షన్ అని చెప్పుకుంటాము.
రెండో ఎఫెక్ట్ ఏంటంటే ఇది మరి దీన్ని ఎలాగా మనం అధిగమించాలి అంటే దిస్ యాక్షన్ క్యాన్ బి మినిజ్డ్ బై అమాల్గమేటింగ్ జింక్ రాడ్ కోటింగ్ ద రాడ్ విత్ మెర్క్యూరీ. అంటే ఈ రాడ్ పైన సపోజ్ ఈ జింక్ రాడ్ ఉంది కదా, ఈ జింక్ రాడ్ పైన మెర్క్యూరీని కోటింగ్ చేస్తారు, మెర్క్యూరీ కోటింగ్ వేస్తారనమాట. తద్వారా ఏంటంటే అది వాడకపోతే సర్క్యూట్ అనేది క్లోజ్ కాదు, ఎక్కువ రోజులు అనేది సెల్ అనేది మన్నుతుంది. రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే పోలరైజేషన్ ఎఫెక్ట్. రెండో లాస్ లేదా డిఫెక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. పోలరైజేషన్ డిఫెక్ట్ అంటే ఏంటంటే in the working of a cell hydrogen gas is produced in the form of bubble. వర్కింగ్లో ఉన్నప్పుడు అంటే ఈ సెల్ పనిచేస్తున్నప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏంటి, మనం ఒక కంటైనర్లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి ఫిట్ చేసినప్పుడు ఈ క్యాథోడ్ చుట్టూతా మనకి గాలి బుడగలు వస్తాయి, ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవడం వల్ల మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ కాదు. సర్క్యూట్ అనేది క్లోజ్ కాకుండా ఇక్కడ మనకి అడ్డం పడిపోతుంది, సప్లై అనేది సరిగా పాస్ కాదు, అంటే మొత్తంగా ఆగిపోయింది అన్నది కాదు, కొంతలో కొంత అడ్డు అనేది కరెంట్ యొక్క ప్రవాహం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల సర్క్యూట్ అనేది అంతగా ఎఫెక్టివ్గా పనిచేయలేదు. దీన్నే మనం పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటారు. విచ్ ఈస్ కలెక్టెడ్ అరౌండ్ ద కాపర్ ఎలక్ట్రోడ్. సో ఈ కాపర్ ఎలక్ట్రోడ్ అనమాట, ఇక్కడ మనం నెగిటివ్ ప్లేట్గా మనం కాపర్ ఎలక్ట్రోడ్ పెట్టుకుంటే దాని చుట్టూ మనకి గాలి బుడగలు అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ వల్ల మనకి కండక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఈ చర్యని మనం పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటాం. సమ్టైమ్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ కంప్లీట్లీ స్టాప్డ్ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్. ఒక్కోసారి కంప్లీట్గా ఇది ఆగిపోయేటువంటి అవకాశం కూడా మనకి ఉంటుంది. సో ఈ చర్యనే పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటారు. పోలరైజేషన్. సో పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటారు. సో పోలరైజేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది కూడా మీకు అడుగుతారు. మరి దీన్ని నివారించడానికి మనం ఏం చేస్తామంటే దిస్ యాక్షన్ ఈజ్ మినిమైజ్డ్ బై యూజింగ్ డీపోలరైజర్. ఏ కామన్ డీపోలరైజర్ ఈజ్ మెగ్నీషియం డయాక్సైడ్ విచ్ కన్వర్ట్స్ హైడ్రోజన్ బబుల్స్ ఇంటూ వాటర్. సో దీనికోసం దేన్ని వాడతారంటే మెగ్నీషియం డయాక్సైడ్. మెగ్నీషియం డైఆక్సైడ్. నేను ముందుగానే చెప్పాను ఈ పాఠంలో కొద్దిగా కష్టమైనటువంటి పదాలు ఉంటాయి, వినేదానికి అనేదానికి ఒకేలాంటి పదాలు ఉంటాయి. ఏ సెల్లో ఏ యాసిడ్ వాడతాం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. చాలా కాన్సన్ట్రేటెడ్ వినాలి. ఎందుకంటే జూనియర్ లైన్మెన్ క్లాసుల్లోనూ ఐటీఐ సిబిటి ఎగ్జామ్స్లోనూ మనకి సెల్స్ అండ్ బ్యాటరీస్లోంచి చాలా ఎక్కువ బిట్లు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ గాలి బుడగల్ని పగలగొట్టడానికి మనం ఏం చేస్తామయ్యా అంటే దీంట్లో మెగ్నీషియం డయాక్సైడ్ అనే దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. దీనివల్ల మనకి పోలరైజేషన్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోయి సెల్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీఐ జాబ్ ట్రైనింగ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ గోపి నాయక్ సైనింగ్.